ప్రేమన్మ దాడిలో గాయపడిన మేఘన అమ్మాయికి అయితే ప్రస్తుతం 30 కుట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటన విశాఖ గాజువాక ప్రాంతంలో సంచలనం రేకెత్తింది. అసలు వీళ్ళిద్దరికీ ఏం పరిచయం, ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు. సో చెప్పండి, అసలు మేఘనాకి ఈ జమ్మూ కాశ్మీర్కి చెందిన అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఒక 6-8 మంత్స్ నుండి ఉందండి. ఆయనేమో ప్రేమిస్తున్నానని చెప్పేసి చెప్పాడు. తన బిహేవియర్ బాగోలేకపోతే ప్రేమించనని చెప్పలేదు. దాంతో ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ టైం వచ్చి తనవి మార్పింగ్ చేసేసి మాకు సంబంధించిన మా బంధువులకి అందరికీ పెట్టాడు. దాంతో మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాము. తర్వాత న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాము. ఆ తర్వాత ఇంక మళ్ళీ మెసేజ్ పెట్టి ఇంకా మీ సంగతి నేను చూస్తాను అది ఇది అనేసి ఆయన ఇంకా కసి పెట్టుకొని ఇప్పుడు మేము లేనప్పుడు ఇంటికి వచ్చి పాపకు రాడ్తో తీసుకొని హెల్మెట్ పెట్టుకొని రాడ్ పెట్టుకొని కొట్టేసి వెళ్ళిపోయాడు. పాపకు 30 కుట్లు పడ్డాయి. ఆర్కే హాస్పిటల్ జాయిన్ చేసాం. ఆర్కే హాస్పిటల్ నుండి ఇక్కడ కిమ్స్కి పంపించారు. ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ఎలాగైనా పట్టుకోవాలి, చాలా శిక్షించాలి. ఇలాగ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేది. కాబట్టి మీరు దయవించి మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ మాకు వాటి నుండి మాకున్న థ్రెట్ ఏదైతే ఉందో దాని నుండి మాకు రక్షించాలని కోరుకుంటున్నాం. అంటే మీకు థ్రెట్ ఉందని మీరు భయపడుతున్నారు? అందరికీ ఉందండి. అంటే ఇది ఎలా పరిచయం అసలు మీ అమ్మాయికి, మీ అమ్మాయికి ఈ అబ్బాయికి ఏ విధంగా? అది మౌంట్ ఆబు రాజస్థాన్ సేవ కోసం వెళ్తే అక్కడ పరిచయం అయ్యి అలాగా దాన్ని మైండ్ వాష్ చేసేసి తర్వాత అలాగా ఇబ్బంది పెట్టుకుంటూ చేశాడు. వైజాగ్ వచ్చేసాడు. తనతో పాటు వచ్చేసి ఒక సైకో లాగా బిహేవ్ చేస్తున్నాడు. అందువల్లే ఇబ్బంది పెట్టి సైకో అయినా ఇలాగ చాలామందికి ఇబ్బంది పెడుతున్నాడు. కానీ మరి పోలీసులు ఈ విషయంలో గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా 24 గంటల్లో పట్టుకొని ఆయన కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆయన అయితే జమ్మూ, మాదైతే పెదగంటాడ. తెలుగు వచ్చా? ఆయన తెలుగు రాదు. సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అందరికీ. ఉండేది ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండేది జమ్మూ. కానీ ఇలాగా దీనికోసం ఈ కసి పెట్టుకుని ఇక్కడికి వచ్చి కొట్టేసి చంపేద్దామన్న దీంతో వచ్చాడు. అంటే దీనికి పక్క మీరు హెల్మెట్ పెట్టుకొని వచ్చారు, ప్లానింగ్ ప్రకారం వచ్చారంటారా? ప్లానింగే. మరి హెల్మెట్ పెట్టుకొని వచ్చాడంటే మరి ప్లానింగే కదా. అది కూడా ఇంట్లో ఎవరు లేని సమయం ఇంట్లో మేము వెళ్ళడం చూశాడు. ఇంటికి ఎదురుగా ఎక్కడో మమ్మల్ని అన్ని గమనిస్తున్నాడు. మమ్మల్ని ఎక్కడో గమనించి మేము వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఉంటే వచ్చి చేశాడు. కేకలేస్తే అడ్డుకోబోతే ఆ పక్కింటి ఆయనకి కూడా ఇక్కడ కొట్టేశాడు. ఆయనకి కూడా దెబ్బలు తగిలాయి. ఎంత ఉంటుంది ఏజ్? ఏజ్ 20. అమ్మాయిది 20, అబ్బాయిది 27, 28 ఉంటుంది. అంటే పూర్తిగా ఏ విధంగా ఎలా ప్రవర్తించాడు? ఆయన సైకోలాగా ప్రవర్తించడం వల్లే పాప ఇంకా అన్ని బ్రేకప్ చెప్పింది. ఆ దాన్ని కసిగా పెట్టుకుని ఇంకా ఎలాగించాడు. అమ్మాయి ఏం చదువు? BA సైకాలజీ అండ్ జర్నలిజం సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివింది. డిగ్రీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు APPSCకి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL రాసింది. మనకి ఎగ్జామ్ రిజల్ట్ రాలేదు. ఈలోపు ఇలాంటి అంటే ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతుంది కదా, ఏమంటున్నారు డాక్టర్లు? అక్కడ నుండి తీసుకొచ్చాం. మళ్ళీ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్లు మళ్ళీ ఇక్కడ మాకైతే అక్కడ DSP గారు చెప్పారు అక్కడ ట్రీట్మెంట్కి బెటర్ ట్రీట్మెంట్ ఇక్కడ కిమ్స్కి పంపిస్తామని చెప్పారు. ఏవైనా ఫైనాన్షియల్గా ఉన్నా అవన్నీ మేము చూసుకుంటామని చెప్పారు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము. మాట్లాడగలుగుతుందా మిమ్మల్ని చూసి? మాట్లాడగలుగుతుందా? ప్రస్తుతం కొద్దిగా మాట్లాడుతుంది. కానీ అది పోలీసులు ఇక్కడికి పంపించారు ట్రీట్మెంట్ కోసం. ఇది ఫాదర్ పాపారావు చెప్తున్నారు. పూర్తిగా అయితే మా పాపకి న్యాయం చేయాలని, అలాగే పూర్తిగా వాడైతే ఎవరున్నారో వాడిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమాన్మ దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో పూర్తిగా మరోపక్క ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఇలాంటి దాడులను సహించేది లేదని మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగడంపై దురదృష్టం చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్లో అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఉంది. సుమారుగా 30 కుట్ల వరకు పడ్డాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు. గాజువాకలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మేఘన అమ్మపై పూర్తిగా ప్రేమిస్తున్నానని కాశ్మీర్కి చెందిన యువకుడు అయితే దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి అయితే ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అమ్మ ఏం జరిగింది అదమ్మా అసలు? మేము బయటికి వెళ్ళాం, వచ్చి కొట్టేశారండి. డోర్ ఓపెన్ చేసి డాడీ అనుకుని డోర్ ఓపెన్ చేస్తున్నాను. చేయగానే వెంటనే తోసి డోర్ వేసి కొట్టేశారు గట్టిగా. అంతేలేదు.
అంటే ఎప్పటి నుంచి ఉంటున్నాడు మీకు తెలుసా? అబ్బాయి ఎవరైనా కాశ్మీర్ నుంచి చెందిన యువకుడు అంటున్నారు. తెలుసు తెలుసు, వచ్చే వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నా, అప్పుడు ఫ్రెండ్ అనుకున్నా. ఫ్రెండ్ అంటే ఎప్పటి నుంచి పరిచయం ఉంది ఫ్రెండ్ అంటే? 1 ఇయర్. అంటే ఏం చదువుతున్నాడా లేకపోతే ఏమైనా వర్క్ చేస్తుంటాడా? వర్కే చేయడు, ఎగ్జామ్ రాయడానికన్నా వచ్చాడు. అలాగే నాకు తెలీదు, డాడీకి తెలుసు. అసలు ఏం జరిగింది ఉదయం? మేము డ్వాక్రా మీటింగ్కి వెళ్ళాము. డాడీ ఆమె డోర్ వేసుకో అని చెప్పాము, చెప్తే డోర్ వేసుకుని ఉంది. బయటికి డోర్ కొడుతుంటే వాళ్ళ డాడీ కోసం డోర్ కొడుతున్నారు, వాళ్ళ డాడీ కోసం అనుకుంటే వచ్చి డోర్ తీసింది వాళ్ళ డాడీ అని, హెల్మెట్ వేసుకుని ఉన్నాడు. అది తీస్తే వెంటనే డోర్ వేసి కొట్టేసాడు పుల్లు రాడుది. అంతే. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు, అంటే ఇప్పుడు ఇవన్నీ కుట్లు వేసారు, హెడ్ అంతా మొత్తం ఇదంతా కొట్టేసారు ఆడితే బాగా. మరి ఇప్పుడు వాడు ఉన్నాడు, అరెస్ట్ చేశారు? అదే అరెస్ట్ చేయలేదు, దొరకలేదు ఇటే వెళ్ళిపోయాడు. చూడొచ్చు.